హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. కేసీఆర్ సభకు 10 లక్షల మంది జనం, ఎటు చూసినా గులాబీమయం. బీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం. ఎన్నికలు అయినప్పటి నుంచి కేసీఆర్ సైలెంట్ గానే ఉంటున్నారు కదా. మరి సభకు ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? కేసీఆర్ సభకు వెళ్లి తీరాల్సిందే అన్నట్టు జనాలు ఇన్ని లక్షల మంది రావడానికి కారణం ఏంటి? సాధారణంగా రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న నాయకుడు సభ పెడితే పెద్దగా ఆదరణ రాదు కదా. మరి ఇన్ని లక్షల మంది జనం ఒక్క సభ కోసం రావడం వెనక ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు. అది కేసీఆర్ కాదు, కేటీఆర్. ఎస్, వరంగల్ సభ అంతా పెద్ద సక్సెస్ కావడానికి కారణం కేటీఆర్. ఎన్నికలు అయినప్పటి నుంచి కేటీఆర్ విరామం లేని పోరాటమే ప్రజల్లో బీఆర్ఎస్ కు ఆదరణ పెరిగేలా చేసింది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండకట్టడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. తండ్రి నుంచి వచ్చిన వ్యూహ చిత్రత, మాటల తూటాలు ఆయన పవర్ఫుల్ లీడర్ని చేసేశాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికంటే ఓడిపోయిన తర్వాత కేటీఆర్ తన సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాదిన్నర కాలంలో తనను తాను బలమైన రాజకీయ నేతగా చూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూ ఇరకాటంలో పెట్టేశాడు. అసెంబ్లీలో అప్పటికప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తూ అధికార నేతలకు చెమటలు పట్టించాడు. అసెంబ్లీలో కేటీఆర్ వేసే ప్రశ్నలకు సీఎం, మంత్రులు కూడా కొన్నిసార్లు సమాధానాలు చెప్పలేక దాటవేసిన సందర్భాలు ఎన్నో. కేటీఆర్ ప్రశ్నించే వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసాం. ఏం చెబితే కేటీఆర్ ఏం ప్రశ్న వేస్తాడో అనే స్థితికి కాంగ్రెస్ నేతలు పడిపోయారు. బుర్ర నిండా సబ్జెక్ట్ నింపుకున్న కేటీఆర్ కు అన్ని శాఖలు, ప్రాజెక్టులపై అవగాహన ఉంది. రూల్స్, రెగ్యులేషన్స్ ఇంకా బాగా తెలుసు. అందుకే కాంగ్రెస్ ను అవలీలగా ప్రశ్నించేస్తున్నాడు. రైతు బంధు విషయంలోనే కాంగ్రెస్ ను దోషిగా చూపించడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. అక్కడి నుంచే రైతుల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొదలైంది. ఆ తర్వాత రుణమాఫీ విషయంలో రాజీ లేని పోరాటం సాగించాడు కేటీఆర్. ప్రతి జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు చేయించి రైతుల దృష్టిని మళ్లీ తమ వైపుకు తిప్పుకున్నాడు. ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ నేతలను పరిశీలించాలంటూ చెప్పి వారికి అండగా తమ పార్టీనే ఉంటుందనే నమ్మకాన్ని కల్పించాడు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, కొత్త పింఛన్లపై నిరంతరం పోరాడుతూనే వస్తున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన ఉద్యోగాల్ని బీఆర్ఎస్ హయాంలోనివే అంటూ చెబుతూ కాంగ్రెస్ కు పేరు దక్కకుండా చేసేశాడు. లగచర్ల ఘటనను తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయించి రేవంత్ పై ప్రజల్లో చర్చ జరిగే విధంగా చేశాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను బలంగా తయారు చేయించి ప్రతి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తూ బీఆర్ఎస్ కు పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాడు. గులాబీ యువ దళపతి కేటీఆర్ సాధించిన మరో పెద్ద విజయం గురుకులాల సమస్యలపై పోరాటం. తెలంగాణ వ్యాప్తంగా స్టూడెంట్లలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది గురుకులాల్లో విద్యార్థుల సమస్యలే. దీనిపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బలంగా పోరాటంతో స్టూడెంట్లకు దగ్గరయ్యారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందనే విషయాన్ని కేటీఆర్ పదే పదే చెబుతూ కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టేశాడు. అది ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగుల దృష్టిని బీఆర్ఎస్ మీద పడేలా చేసింది. మొన్న వరి పంటలు ఎండిపోతుంటే కాల్వల నుంచి నీరు ఇప్పించడంలో కేటీఆర్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. దాంతో పంటల క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలో పడిపోయింది. హెచ్సియు భూముల విషయంలో కేటీఆర్ ఫుల్ క్రెడిట్ కొట్టేశాడు. స్టూడెంట్ల తరపున అందరికంటే ముందే పోరాడి ఆ భూములను ఎవరు కొన్నా తమ ప్రభుత్వం వచ్చాక లాగేసుకుంటామని డిక్లరేషన్ ఇచ్చేశాడు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ భూముల్లో అతిపెద్ద పర్యావరణ పార్క్ ను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశాడు. ఇలా రైతులు, మహిళలు, స్టూడెంట్లు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరినీ బీఆర్ఎస్ వైపు చూసేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నరలోనే తీవ్రమైన వ్యతిరేకత తీసుకురావడంలో విజయం సాధించాడు. కాంగ్రెస్ హామీలు ఇవ్వడమే తప్ప ఏమీ చెయ్యదు అనే ముద్ర పడేలా చేశాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఉంటే కేటీఆర్ ఒక్కడే ఇంకోవైపు నిలబడి బలంగా పోరాడాడు. కాంగ్రెస్ లో మాటకారులను కూడా ఇరకాటంలో పెట్టాడు. ఒక్కొక్కరిపై ఆరోపణలు చేస్తూ ఆధారాలను బయట పెడుతూ వాళ్లను బలహీనులను చేసేశాడు. కాంగ్రెస్ కు పరిపాలన చేత కాదు అనే చర్చ తెలంగాణ మొత్తంగా మొదలైందంటే అది కేటీఆర్ పోరాటమే. ఆ పోరాటమే బీఆర్ఎస్ సభకు అన్ని లక్షల మందిని తీసుకొచ్చింది. టీవీలు, యూట్యూబ్లలో లక్షలాది మంది కేసీఆర్ సభను చూసేలా చేసింది. చివరకు కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ రాజకీయ కురుక్షేత్రాన్ని సాగించాడు. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు.